ఆంధ్రప్రదేశ్లో 2 సీట్లు దూకుడు పెంచాయి. ఒక సిట్టేమో ఈ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించి అయితే, మరొక సిట్టేమో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించింది. తాజాగా చూసుకుంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి A7 ఉన్నటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డికి సంబంధించి బెయిల్ క్యాన్సిల్ చేస్తూ మరో 2 రోజుల్లో లొంగిపోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలుకి ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరు, ఈ యొక్క లిక్కర్ స్కామ్లో అతని పాత్ర ఎంతవరకు ఉంది, ఇటువంటి మరిన్ని అంశాల గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే మొన్నటిదాకా ఈ యొక్క కల్తీ నెయ్యి లడ్డు అంశానికి సంబంధించి వరుస అరెస్టులు కావచ్చు, ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కూడా మళ్ళీ తెర మీదకి వచ్చి మొన్నేమో యొక్క రాజ్ కసిరెడ్డి అతనికి ఎలా బెయిల్ ఇస్తారో అతను కూడా సాధ్యం తొందరగా లొంగిపోవాలని చెప్పడం. ఇప్పుడేమో చూసుకుంటే ముప్పిడి అవినాష్ రెడ్డి కూడా 2 రోజుల్లో లొంగిపోమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉందని అర్థమవుతుంది. ఈ అంశం గురించి మీరేమంటారు? అంటే చుక్కలు చూపిస్తోందా సుప్రీంకోర్టు? ఇప్పుడు సుప్రీంకోర్టు చెబితే తప్ప లొంగిపోరా? ఈ కరడు కట్టినటువంటి నేరస్తుల్లో మనం చూసాం. మిథున్ రెడ్డి విషయంలో కూడా అతను ఇట్లాగే హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ముందస్తు బెయిల్ అని 3 రోజుల్లో లొంగిపో అని చెప్పి ఆ రోజు మిథున్ రెడ్డిపై ఫైర్ అయింది. ఎవరు? సుప్రీంకోర్టు. వచ్చి లొంగిపోయాడు, జైలుకి వెళ్ళాడు. ఒక 50-60 రోజులు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చాడు. మొన్న కూడా బెయిల్ అడిగాడు కెసిరెడ్డి రాజ్ బెయిల్ అడిగితే ఏముంది సుప్రీంకోర్టు? అసలు ఈ స్కామ్కి నువ్వే ఆర్కిటెక్ట్ అంది. లిక్కర్ కుంభకోణానికి ఆర్కిటెక్ట్ ఎవరు? కెసిరెడ్డి రాజు అయితే ఇతను సైట్ ఇంజనీరా, ప్రాజెక్ట్ మేనేజరా అంటున్నా. ముప్పిడి అవినాష్ రెడ్డి, తోడొల్లుళ్ళ, వీళ్ళందరికీ 2 పేర్లు. ఒక్కోడికి ఒక్కో పేరు కాదు. కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ కెసిరెడ్డి రాజీవ్ రెడ్డి. ఆ రాజీవ్ రెడ్డి పేరుతోనే పట్టుకుంది అక్కడ ఆ ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ చూసి. లేకపోతే ఈయన పేరేంటి? ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్. వాడెవడం కూడా ఉన్నాడు, బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్. ఒక్కొక్కడికి 2 పేర్లు. వీళ్ళ కంపెనీలకు కూడా ఒక్కో కంపెనీకి 2 అడ్రస్లు ఉంటాయి. ఇప్పుడు ఒక 10 కంపెనీలు పెట్టారంట దుబాయ్లో. అక్కడ వీళ్ళందరికీ ఇంకోడు ఉన్నాడు, చోటా డాన్, తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఖరగ్పూర్ IIT. వీళ్ళందరూ IIT బ్యాచ్ అనమాట ఖరగ్పూర్లో. వీళ్ళని చేరదీశాడు కెసిరెడ్డి రాజ్. అసలు ఖరగ్పూర్ IITకి 10 లక్షల విరాళం ఇచ్చాడంట అతను. ఎవరు? ఏంటది? తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. అదే ఏంటది? డికార్ట్ లాజిస్టిక్స్, లేకపోతే సిగ్మా లాజిస్టిక్స్. వీళ్ళంతా లాజిస్టిక్స్ కంపెనీలు పెట్టి పారేశారు. ట్రక్కర్ లాజిస్టిక్స్ ఇక్కడ దుబాయ్లో, లేకపోతే అక్కడ నిఖిలానంద లాజిస్టిక్స్ చిత్తూరు. జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ అతను. రెడ్ శాండల్ స్మగ్లరా? నిఖిలానంద లాజిస్టిక్స్. ఎవరైనా? విజయానంద రెడ్డి. ఆ గుడ్ మార్నింగ్ ఆయనకో లాజిస్టిక్స్. ఎవరు? ధర్మవరం కేతిరెడ్డి లాజిస్టిక్సా? అంబటి రాంబాబుకి కూడా ఒక లాజిస్టిక్స్ ఇచ్చారు, అంబటి లాజిస్టిక్స్. అంటే ఈ జిల్లాల్లో ఈ మద్యం రవాణా కాంట్రాక్టులు వీళ్ళకి ఇచ్చేసి కారుమూరి లాజిస్టిక్స్. ఎక్కడది? గోదావరి జిల్లాలన్నీ కారుమూరి సునీల్ అంట, వీళ్ళ MP క్యాండిడేట్, కారుమూరి నాగేశ్వరరావు కొడుక. అంటే వీళ్ళు ఇప్పుడు ఈ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఇతను ఎవరు? ముప్పిడి అవినాష్ రెడ్డి. ఇప్పుడు A1 అరెస్ట్ అయ్యి ఇప్పటికి 10 నెలలు. కెసిరెడ్డి రాజు నిన్నే పట్టుకొచ్చారు A2ని. ఎవరైనా? వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యాడు. A2 అన్నమాట. వాసుదేవరెడ్డికి 2 పోస్టులు ఇచ్చారు. ఎక్కడో IRTSలో ఉన్నాడని కావాలని తెచ్చి ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి సిఫారసు చేసి అతన్ని బెవరేజెస్లో పెట్టాడు. అప్పుడు LV సుబ్రహ్మణ్యం ఇరిగేషన్లో పెడదామంటే, నేను తెచ్చుకుందే మద్యం కోసం అయితే నువ్వు ఇరిగేషన్లో పెడతావేంటి అని చెప్పి అతన్ని మద్యంలో పెట్టారు. అంటే వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని మొత్తం 3,500 కోట్ల స్కామ్ కాదు ఇది. 35,000 కోట్ల స్కామ్. మనీ లాండరింగ్ జరిగింది. 1,000 కోట్ల మనీ. దగ్గర ఆర్కిటిక్, అంటార్కిటిక్ తెలుసా? 2 ఖండాలు, ఐస్, వెళ్ళలేము అక్కడికి. ఆ 2 ఖండాలు తప్ప మిగతా అన్ని ఖండాలకి మనీ లాండరింగ్ చేశారు. ఏది? ఆసియా, ఆఫ్రికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా కూడా, అన్ని ప్రపంచ దేశాలు ఖండాలు. ఏది? జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ వాళ్ళ దేశాలు కాదు ఖండాలు దాటిపోయిందంటోంది. అదే ఆ 2 ఖండాలే వదిలేశారు, ఆర్కిటిక్,
అంటార్కిటిక్ తప్ప. అంటే దుబాయ్, డెన్, గోల్డెన్ వీసా. ఏ వీసాలు వీళ్ళందరికీ? గోల్డెన్ వీసాలు అనమాట. ఇప్పుడు ఆ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, అదే ఆ ట్రక్కర్ లాజిస్టిక్స్ అని పెట్టినాడు. లేకపోతే ఈయన ముప్పిడి అవినాష్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అసలు? దుబాయ్లో ఉన్నాడా? ఇతని విషయంలోనే కసిరెడ్డి రాజుని వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ముందు మీ తోడలుడు ఎవరతను A7 అతను లొంగిపోమనండి, ఆ తర్వాత చూద్దాం ఈ బెయిల్ సంగతి. అంటే వీళ్ళు చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా చేసుకుని దర్యాప్తు సంస్థల కళ్ళు గప్పటం, విదేశాలకు పరారవటం, న్యాయస్థానాల్లో 100 కోట్లు పెట్టి లాయర్లను పెట్టుకోవటం, వాదించటం, కింద కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. అంటే వెదజల్లుతున్నారు డబ్బు. అటు లాయర్లకు డబ్బు వెదజల్లుతారు, కేసులన్నీ డ్రాగ్ ఆన్ చేస్తారు, తీర్పులు రాకుండా ఆపుతారు, డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు. మళ్ళా ఈ డబ్బుతో ఓట్లు కొంటారు, ఈ డబ్బుతో పార్టీలు పెడతారు, ఈ డబ్బుతో కొన్న ఓట్లతో అధికారంలోకి వస్తారు, ముఖ్యమంత్రి అయిపోతారు, మళ్ళా స్కాములు చేస్తారు. ఇది ఒక సైకిల్గా మారింది. ఇప్పుడు సంపద చక్రం అని అంటుంటాం ఫైనాన్స్లో, ఆర్థిక శాస్త్రంలో. ఏది ఇప్పుడు వెల్ఫేర్లో సంక్షేమం స్కీములు పేదలకు ఇవ్వడం, మళ్ళా ఆ పేదలు సరుకుల కొనుగోళ్ల ద్వారా ట్యాక్సులు కట్టడం. సంపద చక్రం అంటాగో జగన్మోహన్ రెడ్డి అవినీతి చక్రం. అవినీతి డబ్బుతో ఓట్లు కొనటం, అధికారంలోకి రావడం, మళ్ళా అవినీతికి పాల్పడటం, మళ్ళా ఈ డబ్బుతో ఓట్లు కొనటం. మొత్తానికి అవినీతి చక్రం అన్నమాట. కరప్షన్ వీల్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏంటి నేను ఎందుకు అంటున్నానంటే 6 పార్లమెంటు నియోజకవర్గాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్ఛార్జిగా 200 కోట్లతో ఓట్లు కొన్నారట. అప్పుడేగా పట్టుకుంది. ఇప్పుడు ఈ స్కామ్ బయట పెట్టింది సుప్రీంకోర్టు కాదు, ఈ స్కామ్ బయట పెట్టింది సిట్ కాదు, ఈసీ. నీకు గుర్తుంది కదా, ఎలక్షన్ కమిషన్ బయటపెట్టిన స్కామ్ అనుకో దీన్ని. గత ఎన్నికల్లో ఆ డబ్బు ఆ తొడా వాహనాల్లో వేసుకుపోతున్నారు. ఈ అట్టపెట్టెలు తెలుసు కదా, నీకు చెప్పాల్సిన పని ఏముంది అట్టపెట్టెల గురించి? కవరేజీకి వెళ్ళినాడు. ఒక్కొక్క అట్టపెట్టెలో 25 లక్షల ఎంత పెట్టారు? 25 లక్షలు ఒక్కొక్క అట్టపెట్టెలో. అసలు నీకు లైబ్రరీలో బుక్ షెల్ఫ్లు ఎలా ఉంటాయో అట్లా ఆ గది నిండా అట్టపెట్టెలే, నోట్ల కట్టల అట్టపెట్టెలు. అసలు అతను ఎవరో వీడియో కూడా చూసావుగా, వెంకటేష్ నాయుడా? అతన్ని తీసుకునే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోతుంటే పట్టుకున్నాడు, కొలంబో అనుకుంటా. ఇప్పుడు అతను ఆ 11 కోట్లు పట్టుబడ్డాయి. ఎక్కడ? ఇంజనీరింగ్ కాలేజ్ గెస్ట్ హౌస్లో హైదరాబాద్లో ఒక డెన్. 8 కోట్లు పట్టుకున్నది ఈసీ. ఆ రోజు ఎన్నికల కమిషన్ తుడా వాహనాల్లో మరి 8 కోట్లు పట్టుకుంటే బయటపడింది ఈ స్కామ్. అక్కడ మొదలైంది. 5 కోట్లతో మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పిఎల్ఆర్ ప్రాజెక్టులో అకౌంట్లో వేసాడు. వాడు మామూలాడు కాదు. ఏది అతనికి ఇచ్చే నెలసరి కమిషన్ ఒక ఎంపీకి 5 కోట్లు అంట నెలకి, లోక్సభ సభ్యుడు. ఒక రాజ్యసభ సభ్యుడికి ఇంకో ఎంపీకి 5 కోట్లు ఈక్వల్గా పెట్టారు. మరి లోక్సభ సభ్యుడికి మాత్రం 5 ఏళ్ళు వెళ్ళాయి, 5 కోట్లు చొప్పున. రాజ్యసభ సభ్యుడికి 2 నెలలు చాపారు. ఆయనకి బద్దలు కొట్టాడు. ఏది మిథున్ రెడ్డికి 5 కోట్లు చొప్పున ఇస్తారు, నాకు ఇచ్చే 5 కోట్లు ఆపుతావా కసిరెడ్డి రాజ్ బట్టే బాజ్ అని ఎవరు బయట పెట్టారు? విజయసాయి రెడ్డి ఇది బద్దలు కొట్టాడు. ఈ లిక్కర్ డబ్బా బద్దలు కొట్టింది విజయసాయి రెడ్డి. ఇక విజయసాయి రెడ్డిని బూతులు తిట్టాడు. ఎవరు? కసిరెడ్డి రాజు. వీడియో చూసావు కదా, అప్పుడు సెల్ఫీ వీడియో. అరే బట్టే బాజ్ని అంత తెలుసా, నా పేరు చెప్తావా? అంటే లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్ కసిరెడ్డి రాజు అన్నాడు విజయసాయి రెడ్డి. కసిరెడ్డి రాజుని అరెస్ట్ చేశారు. సరే, ఈ బట్టేబాజులందరికీ నాయకుడు పెద్ద బట్టేబాజు, బిగ్ బాస్. ఏది ఇవాళ మాణిక్యం ఠాగూర్ అన్నాడు ఆ మాట. కాంగ్రెస్ పార్టీ ఎంపీ, జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కూడా ఎంపీగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డికి ఆయన కూడా శిష్యుడే, కాంగ్రెస్ అంతా. మాణిక్యం ఠాగూర్ బయట పెట్టాడు అనమాట. ఏమని? మిథున్ రెడ్డి, లేకపోతే సాయి రెడ్డి, లేకపోతే చెవిరెడ్డి, కసిరెడ్డి రాజు, వాసుదేవరెడ్డి వీళ్ళంతా ఒట్టి పాత్రధారులండే, పావులు. సదరంగంలో పావులు. చెస్ మాస్టర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ వెనుక మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు.
మిసెస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చాడు. ఎందుకు వచ్చిందంటే గోల్డ్ ఉంది ఇందులో. ఆ గోల్డ్ అది వాసుదేవరెడ్డే పట్టించాడు. ఏటు వాసుదేవరెడ్డి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడో, చంద్రబాబు సీఎం అవుతున్నాడన్న తెలిసిందో, గొల్లపూడిలో ఆయన ఆఫీసులో ఉన్న ఫైల్స్ అన్నీ వేసుకుని పరిగెత్తున్నాడు. కారులో మామూలు స్పీడ్ కాదంట, 120 కిలోమీటర్స్. ఆ జగ్గేపేటలో వాడు గుద్దాడు, వాడికి కాలింది. వాడు టీ తాగుతున్నాడు, ఆ టీ పారబోసాడు. వాడు నా టీ, నేను 5 రూపాయలు పెట్టి టీ కొనుక్కు తాగుతుంటే నన్ను గుద్దుతావా అని వాడు ఆ కారు నంబర్ ఫోటో తీసి పంపాడు. ఇక వేట, ఆ కారు ఎమ్మట పడ్డారు. ఆ కారు ఎక్కడికి చేరింది? పద్మావతి దగ్గర చేరింది. పద్మావతి బాగుందా? నానక్రామ్గూడలో విల్లా బాగుందా? ఏదో సినిమా డైలాగ్. బాగా చూస్తావా పోకిరి సినిమాలు? పద్మావతి బాగుందా అంటే పద్మావతి జ్యువెలరీస్ బాగుందా, తాయిల్ జ్యువెలరీస్ బాగుందా, రుచిత జ్యువెలరీస్ బాగుందా, మలింగ జ్యువెలరీస్ బాగుందా, మహదేవ జ్యువెలరీస్ ఏమైంది? మొత్తం ఆ కారు నిండా ఉన్నాయి అయ్యే రసీదులు. ఈ బంగారం కొన్న రసీదులతో ఎక్కడ దొరికాడు? నానక్రామ్గూడ విల్లాలో దొరికాడు. ఎవరిదా విల్లా? చెప్పు, నువ్వు చెప్పు. పద్మావతి. ఇప్పుడు ఆ విల్లా పట్టించింది మొత్తాన్ని. ఆ వాసుదేవరెడ్డి కారులో ఉన్నటువంటి ఆ గోల్డ్ రిసిప్ట్స్ పట్టించాయి. దీని వెనుక ఒక గోల్డెన్ లేడీ ఉంది. ఆ గోల్డెన్ లేడీ మరి ఒక్కొక్క బ్రాండ్ నుంచి 200 కోట్ల బంగారం తీసుకున్నారు. ఆయన ఎవరు ఉన్నారు? ఎస్ఎన్జే షుగర్స్ జయరాముడు అనేవాడు ఆయనకు ఫోన్ చేశాడంటే, ఈ బూనేటి చాణక్య అనేవాడు, నేను సీఎం పిఏని మాట్లాడుతున్నా అన్నాడట. నీకు గనక నీకు ఆర్డర్ రావాలంటే, లిక్కర్ ఆర్డర్ ఫర్ సేల్ ఇవ్వాలంటే 400 కోట్లు గోల్డ్ ఇవ్వాలి. అతను వాసుదేవరెడ్డికి ఫోన్ చేశాడు. వాడేవాడంటే సీఎం పిఏ అంట, బూనేటి చాణక్య అంట, ఇట్ట 400 కోట్లు గోల్డ్ అడుగుతున్నాడంటే ఇచ్చేయమని. నేను కూడా వాడు చెప్పినట్టే వింటాను, మరి నువ్వు కూడా వాడు చెప్పినట్టు వింటే నీకు ఆర్డర్ వచ్చుది, లేకపోతే లేదని వాసుదేవరెడ్డి చెప్పాడు. ఇలాంటి జయరాముడు లేకపోతే నల్లప్పన్, ముత్తప్పన్, ఈ డిస్టిలరీస్ యజమానులంతా ఇవాళ సిట్కి ఎవడెవడు ఎంత గోల్డ్ ఇచ్చాడు మొత్తం వాంగ్మూలం ఇచ్చారు. మ్యాన్షన్ హౌస్ వాళ్ళు 200 కోట్లు గోల్డ్ ఇచ్చారు. ఎక్కడ కొన్నారు? అది తాయిల్ జ్యువెలరీస్లో కొన్నారు. ఓకే. ఎస్ఎన్జే షుగర్స్ వాళ్ళు 400 కోట్లు గోల్డ్ ఎక్కడ కొన్నారు? అది పద్మావతి జ్యువెలరీ. ఈ గోల్డ్ అంతా ఏమైంది? ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది ఈ గోల్డ్ గురించే. మరి బ్రాండ్కి 200 కోట్లు అంటే 30 బ్రాండ్లు, మరి 30 రోళ్ళు వేసుకున్నా నీకు 5-6 వేల కోట్ల బంగారం ఉంది ఈ కేసులో. దీంతో సినిమాలు తీశారు, దీంతో రియల్ ఎస్టేట్ చేశారు, విదేశాలకు ఎత్తుకుపోయారు. ఇదంతా మామూలే. ముందు ఈ డబ్బంతా రికవరీ చేయాలి. అందుకని సుప్రీంకోర్టు ఇంత సీరియస్గా ఉంది. ఇప్పుడు ఈ సీజే ఎవరు? ఇప్పుడున్న సూర్యకాంత్ ఆయనే అన్నాడు, దీనికి ఆర్కిటెక్ట్ నువ్వే అన్నాడు. ఇప్పుడు ఆ సీజే ఇంకో సంవత్సరం ఉంటాడు. ఆయన వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా ఉంటాడు. మొత్తం అందరినీ జైలుకి పంపేదాకా ఆయన తప్పు కూడా. బిగ్ బాస్ జైలుకి వెళ్ళిన తర్వాతే సీజే రిటైర్మెంట్. Please subscribe to Leo News for more videos.